హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళా టెక్స్ అండ్ సొల్యూషన్స్. ఈరోజు సొల్యూషన్స్ అనగానే స్మాల్ సొల్యూషన్స్ పెద్దగా నేనేమి ఇవ్వలేను కాబట్టి నాకు ఏదైతే అనుభవంలో ఉందో దాన్ని నేను ట్రై చేస్తున్నాను, మీకు యూస్ఫుల్గా ఉంటుందని భావిస్తూ మీకు షేర్ చేస్తున్నాను. సో యాంగ్జైటీ గురించి ఈరోజు జస్ట్ ఒక 2 మినిట్స్ మాట్లాడుతుంటే, యాంగ్జైటీ ఎక్కువ యాంగ్జియస్గా ఏదైనా విషయాల గురించి ఎక్కువ యాంగ్జియస్గా ఉండటం అది మంచిది కాదు, దాన్ని తగ్గించుకోవాలి. సో యాంగ్జైటీ అదంతకు అదే వచ్చేస్తుంది. లీడ్స్ ఇదేం చేస్తుందంటే మనకి నిద్ర లేమితనము, హెడేక్, తర్వాత అపిటైట్ ఉండదు, ఆకలి ఉండదు. లాస్ట్కి ఫైనల్గా ఎప్పుడైతే యాంగ్జైటీ ఎక్కువ అయిపోయింది అని అంటే ఒక డిప్రెషన్లోకి అట్లా ఆ స్టేజెస్లోకి వెళ్ళిపోతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఐబిఎస్ సంబంధించినవి ఇవన్నీ కూడా ఉంటాయి. నేను అప్పుడే చెప్పాను, ఫస్ట్ ప్రిలిమినరీగా మీరు అది ముక్కుని పట్టుకొని చెవులో నుంచి వాల్సల్వా మాన్యువర్ అంటారు. సో అది ప్రయత్నం చేయండి ఫస్ట్. సెకండరీ సో యోగా ఆసనాస్, మెడిటేషన్, ప్రాణాయామ. సో మనము ప్రాణాయామ చేయడం వల్ల చాలా మంచిది. ఈ నోస్లో నుంచి లాస్ట్ వరకు బ్రీతింగ్ తీసుకొని ఇది క్లోజ్ చేసి మళ్ళీ ముక్కులో నుంచి రైట్ నాస్ట్రిల్స్లో నుంచి మీరు వదులుతూ జస్ట్ అట్లా 15-20 మినిట్స్ వరకు మీరు మ్యాక్సిమం యాంగ్జైటీ ఉన్నప్పుడు అట్లా కాన్సన్ట్రేషన్ వేరే దాంట్లోకి వెళ్ళిపోకోకుండా, అంటే ఏదైతే ఉందో దాని మీదనే మైండ్ పెట్టుకోకుండా మీరు ఏం చేయాలంటే మీ మైండ్ని డైవర్ట్ చేసుకుంటూ ఇంకొక దాంట్లోకి మీరు కన్వర్ట్ చేసుకోవాలి. సో దట్ థింగ్ ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో, ఒకవేళ మీకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంది, సింగింగ్ ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే ఇంకోటి రీడింగ్ ఆఫ్ బుక్స్ ఉంది, లేకపోతే ఇంకొకటి ఏదైనా కూడా మీరు సో టీవీ ఛానల్లో ద బెస్ట్ ఎడ్యుకేషన్ గురించి ఏదైనా చెప్తా ఉన్నారు, దాన్ని వినటం వలన మీరు మైండ్ని డైవర్ట్ చేసుకోగలరు. అంటే యు ట్రై దోస్ థింగ్స్. కానీ ఇంకా అట్లనే ఉంది అంటే ఏం చేసినా కూడా మీరు మైండ్ని ఇట్లా యాంగ్జైటీ ఉండేవాళ్ళు మ్యాక్సిమం తగ్గించుకోవడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. లేదు ఒకవేళ ఇంకా సివియర్గా ఎక్కువైపోయి అంటే కాన్సన్ట్రేషన్ ఒక ప్లేస్లో అసలు మైండ్నే ఉంచలేనటువంటి స్థితిలోనికి కొన్నిసార్లు వెళ్ళిపోతుంది. అప్పుడు సో కొంచెం మీరు ఇంకా సివియర్ అనిపించినప్పుడు మీరు కన్సల్ట్ కాండి, న్యూరో ఫిజిషియన్ని కన్సల్ట్ అయితే మంచిది. దీనికంటే ముందు మన ప్రయత్నాలు అయితే ఇవన్నీ చేస్తూ ఉండాలి. లోపల ప్రెషర్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి అట్లా అనిపిస్తుంది, దాన్ని రిలీజ్ చేసేసి ఎయిర్ని, అదొకటి. నెక్స్ట్ ప్రాణాయామ. సో 2-3 టైప్స్ ఆఫ్ ప్రాణాయామస్ ఉన్నాయి. కపాల భాటి అని ఒకటి ఉంటుంది, తర్వాత శీతల ప్రాణాయామ ఒకటి ఉంటుంది, భ్రమరీ ప్రాణాయామ. సో 4 టైప్స్ ఆఫ్ ఈ యోగాలో నేను చూసినటువంటిది. ప్రాణాయామ కామన్గా ఈ నాస్ట్రిల్లో నుంచి తీసుకుని ఈ నాస్ట్రిల్లో శీతలి ప్రాణాయామ, బ్రీతింగ్ రౌండ్గా టంగ్ని పెట్టి గాలి లోపలికి పీల్చుకొని ముక్కులో నుంచి గాలిని వదలటం. భ్రమరి టోటల్గా అన్నీ క్లోజ్ చేసేసి ఇట్లా గాలి పీల్చుకొని